అద్దేపల్లి మధుజ్వాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ ప్రముఖులైన సాహితీవేత్తలు, విమర్శకులందరూ ముక్త కంఠంతో గొప్ప నవల అని మెచ్చుకున్నటువంటి అంపశయ్య నవల రచయిత శ్రీ నవీన్ గారు ఈ పాడ్కాస్ట్ కు అంగీకారం చెప్పారు. 1969 నుంచి వీరి పేరు అంపశయ్య నవీన్ గా స్థిరపడిపోయింది. 56 సంవత్సరాలు గడిచినప్పటికీ అంపశయ్య నవల ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో రచయితలకు, ముఖ్యంగా నవలా రచయితలకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమానికి అంపశయ్య నవీన్ గారు అంగీకరించడానికి నాకు ఉన్న ఒకే ఒక అర్హత, నేను అద్దేపల్లి వారి గారి తనయుడు. వరంగల్లోని వారి స్వగృహంలో ఈ పాడ్కాస్ట్ కి వారి అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. సార్ చెప్పండి సార్. ఈనాటికి సాహిత్యం అంటే ప్రజలకు కవిత్వమే అనే అభిప్రాయం ఉందని మీరు ఒక సందర్భంలో చెప్పి ఉన్నారు. మౌలికంగా కవిత్వానికి, ఇతర సాహిత్య ప్రక్రియలకి మనిషిలో అంతఃస్రవంతిగా జరిగే సంఘర్షణను వ్యక్తపరిచే రీతిలో ఏదైనా తేడా ఉంటుందా? ఆ ప్రస్థానంలో నవల ఎక్కడ ఉన్నది? ఇప్పుడు సాహిత్యంలో నవలా ప్రక్రియ అనేది వేరు, కవిత్వ ప్రక్రియ అనేది వేరు. ఆ రెండిటికి చాలా మౌలికమైన భేదాలు ఉన్నాయి.